అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఎమ్తిస్ట్ గురించి చూద్దాం. ఎమ్తిస్ట్ అనేది ప్రశాంతత లేదా ఇంట్యూషన్ క్రిస్టల్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఎమ్తిస్ట్ అనేది ఒక అందమైన పర్పుల్ కలర్లో లభించేటటువంటి క్రిస్టల్. ఇది క్వార్ట్జ్ ఫ్యామిలీకి చెందింది. ఇది లైట్గా ఉండేటటువంటి లావెండర్ కలర్ నుంచి డీప్ వైలెట్ వరకు దీని కలర్స్ అనేవి చాలా షేడ్స్లో ఉంటాయన్నమాట. ఎమ్తిస్ట్ను చాలా కాలంగా పీస్ అండ్ కామ్నెస్కి మరియు ఇంట్యూషన్తో అనుసంధానిస్తూ చూస్తూ వస్తున్నారు. అసలు ఇది ఎమ్తిస్ట్ అనేది ఎందుకు ప్రత్యేకంగా చూడబడుతుంది? రోజువారీ జీవితంలో మన మైండ్ ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనతో బిజీగా ఉంటుంది. అలాంటి సమయంలో మనకు కొంచెం కామ్నెస్, పీస్ఫుల్గా ఉండాలి, ఆ స్పేస్ అవసరము అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎమ్తిస్ట్ను చాలామంది మెడిటేషన్ మరియు స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో మరియు పర్సనల్ స్పేస్లో ఉంచుకోవడానికి లేదా ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ట్రెడిషనల్గా క్రిస్టల్ బిలీఫ్స్ ప్రకారం ఎమ్తిస్ట్ను మనసుకు ప్రశాంతతని గుర్తు చేస్తుందని, ఇంట్యూషన్ మరియు సెల్ఫ్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయడానికి ఒక సపోర్టివ్గా ఉంటుందని నమ్ముతారు. అయితే ఇవి ట్రెడిషనల్ బిలీఫ్స్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. క్రిస్టల్స్కు మెడికల్గా లేదా సైంటిఫిక్గా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పలేం. ఎమ్తిస్ట్ని ఎలాగా ఉపయోగించాలి? చాలా సింపుల్గా ఉపయోగించవచ్చు. మెడిటేషన్ చేసే సమయంలో మన దగ్గర ఎమ్తిస్ట్ క్రిస్టల్గా ఉంచుకోవచ్చు. వర్క్ డెస్క్ మీద మెడిటేషన్ స్పేస్లో పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో లేదా ఒక బ్యూటిఫుల్ డెకరేటివ్ క్రిస్టల్గా కూడా ఉంచుకోవచ్చు. లేదా క్రిస్టల్ను చేతిలో పట్టుకొని కొన్ని నిమిషాలు ప్రశాంతంగా బ్రీతింగ్ మీద ఫోకస్ చేయవచ్చు. ఇక్కడ క్రిస్టల్ కంటే కూడా మనం దాన్ని ఉపయోగించినప్పుడు మన ఇంటెన్షన్, మన యాక్షన్స్ అనేవి చాలా ముఖ్యం. అది బ్రేస్లెట్గా కూడా, ఒక ఆభరణాలకు కూడా ధరించవచ్చు. ఎమ్తిస్ట్ అనేది మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? అది మనకి ఎమ్తిస్ట్ని చూసినప్పుడల్లా ఒక రిమైండర్ లాగా, ఒక చిన్న రిమైండర్ ఇస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కొంతసేపు ప్రపంచాన్ని పక్కన పెట్టి మన మనసు ఏం చెప్తుందో మనం కూడా వినాలి. మనకు పీస్ కావాలంటే మన డైలీ లైఫ్లో కొన్ని పీస్ఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒక క్రిస్టల్ మన జీవితాన్ని మ్యాజిక్లా ఏమీ మార్చేది, కానీ మన గోల్స్, ఇంటెన్షన్స్ మరియు పాజిటివ్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయడానికి ఒక రిమైండర్గా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది నిహారస్ 90 క్రిస్టల్ నాలెడ్జ్ సిరీస్లో ఎమ్తిస్ట్ గురించి చెప్తూ ఉన్నాను. మీ దగ్గర ఎమ్తిస్ట్ క్రిస్టల్ లేదా బ్రేస్లెట్ ఉందా? ఉంటే దాన్ని మీరు ఎక్కడ దాచుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్రిస్టల్ నాలెడ్జ్ కోసం 90 నిహారస్తో కలిసి జర్నీని కంటిన్యూ చేయండి. స్టే పీస్ఫుల్, స్టే పాజిటివ్ అండ్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మరో వీడియోతో మరో క్రిస్టల్ గురించి తెలుసుకుంటూ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదములు.